కోర్స్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్ఐపిలో పెట్టుబడి అంటే రిస్క్ తక్కువ అని అర్థమైంది. హ్మ్. కానీ డైరెక్ట్‌గా స్టాక్స్ కొనడానికి ఈ ఇట్లా ఈ ఎస్ఐపిల ద్వారా పెట్టడానికి ఉన్న తేడా ఏంటి అంటే అసలు? ఏం లేదండి. స్టాక్స్ కొనాలన్నప్పుడు మన దగ్గర బీఎస్సీలు, ఎన్ఎస్సీలు థౌసండ్స్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయండి. అవును. ఒకటి మనం దాన్ని ఫిల్టర్ చేసుకోగలగాలి. కరెక్ట్. ఏ స్టాక్స్ అవును. కొనాలి అవును. ఏంటనేది. ఓకే. ఆ 7,000, 8,000 స్టాక్‌లో మనం ఎన్ని కొనాలి? తర్వాత మనం కొనే ఆటిల్లో మనం అంటే కొనే వాటిలో కరెక్ట్ అంటే మన అనాలిసిస్ కరెక్టా కాదా? అవును. లేదు. టైంకి మనం వాటిని ఎగ్జిట్ అవుతున్నామా స్టాక్స్? ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి కదండీ. అంత టైమ్ అవును. స్పెండ్ చేయాలి. కరెక్ట్. తర్వాత మనకిను ఫండ్ మేనేజర్స్‌కి మెయిన్ తేడా ఏంటంటే, ఫండ్ మేనేజర్స్‌కి ఒక డిసిప్లిన్ ప్రాసెస్ ఉంటదండి. ఓకే. సో, మనకు ఆ ప్రాసెస్ ఉండదుగా. అంతేగా. ప్రాసెస్ డివైన్ అవును. వాళ్ళెళ్తారు. అంటే అవును. సపోజ్ ఆ ఫండ్ కలెక్ట్ చేసింది. ఎస్ఐపి రూపంలో ఒక 100 క్రోర్స్ కలెక్ట్ అవుతుంది మంత్లీ. హ్మ్. సో, హ్మ్. వాళ్ళకో ప్రాసెస్ ఉంటది. ఎంత పర్సెంట్ దేనిలో అలొకేట్ చేయాలని. అది యాస్ ఎ చెప్తారు. ఇండివిడ్యువల్‌గా మనం అలా చేయగలమా? చేయలేం కదండీ. హ్మ్. సో, బయాస్ అనేది మనం అంటే మనకి నచ్చిన స్టాక్స్‌లో మనం పెడతాం తప్ప, హ్మ్. వాల్యుయేషన్ స్టాక్స్‌లో గానీ, ఇవన్నీ పెట్టాలంటే ఒక ఇండివిడ్యువల్‌కి అంత ఈజీ కాదండి. డిసిప్లిన్. రైట్. సో, ఈ 2 ఫ్యాక్టర్స్ వల్ల ఏంటంటే అండి లాంగ్ రన్‌లో ఫండ్స్‌లో అంటే ఒకటండి ఫండ్స్ మీరు పెట్టారు. ఏమన్నా చూస్తారా? నో. మీ అమౌంట్ మీరు పెట్టుకుంటారు. మంత్లీ ఒక 5,000, అంతే. 10,000, 20,000 అవును. పెట్టుకుంటారు. అది కట్ అవుతుందా లేదా? మిగతాది మీకు సంబంధం లేదుగా. సంబంధం మీకు లేదు. యూనిట్స్ అలర్ట్ అవుతాయి. ఎంత యూనిట్స్ మిస్టేక్ హ్యాపీగుంటది. నిశ్చింతగా ఉంటది. ఇచ్చింది. అవును. స్టాక్స్ అనుకోండి. ఒక స్టాకు ఫండ్ మేనేజరే కొంటాడు. ఫండ్ మేనేజర్ కూడా అగైన్ స్టాక్స్‌లోనే పెడతాడు. కానీ ఆఫ్‌కోర్స్. ఫండ్ మేనేజర్‌కి ఒక 30% స్టాక్ పడినా ఫండ్ మేనేజర్ కాన్ఫిడెంట్‌గా ఉంటాడండి. అది. అంటే ఇప్పుడు మనం ఐటీ సెక్టార్ చూస్తున్నాం మనం. అవును. రైట్. ఐటీ సెక్టర్ బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఐటీ చూస్తే లాస్ట్ 1 ఇయర్‌లో 35-38% ఐటీ స్టాక్స్ కరెక్షన్ హ్మ్. జరిగింది. రైట్. ఓకే. పడినియి కదండీ. ఇప్పుడు అవును. ఏఐ అవును. వల్ల చాలా చాలా. మనకి అవును. ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాం. సో, ఈ సెక్టార్ మీద మనం ఎలా టేక్ తీసుకుంటాం? సపోజ్ మనకున్న రిసోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గానివ్వండి, రైట్. మనకున్నటువంటి అనాలిసిస్ గాని కరెక్ట్‌గా లేదనుకోండి, మనం ఏం చేస్తాం పానిక్‌లో అమ్మేస్తాం. కానీ అమ్మేస్తాం. ఫండ్ మేనేజర్‌లు అలా కాదు కదా! అసలు మన స్టెప్స్ ఎలా తీసుకుంటున్నారు? కరెక్ట్. సెక్టార్ ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటది? ఏంటి నిజంగానే జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉంటదా? లేదా అసలు మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉందా? లేదా గ్రోత్ రేట్ మీద ఇంపాక్ట్ ఉందా? ఒకటి మన కంపెనీస్ 2-3% ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ అవును. ఇచ్చినియండి. అవును. సో, గ్రోత్ రేటేనా? ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయా? ఇలా హ్మ్. వాళ్ళంతా అనాలిసిస్ చేస్తారు కాబట్టి, వాళ్ళు అవసరమైతే దాన్ని హోల్డ్ చేస్తారు. లేదంటే మళ్ళీ బై కరెక్ట్. చేస్తారు. ఇవన్నీ అవును. చేస్తారు. అవును. ఒక ఇండివిడ్యువల్‌గా మనం అంత డెసిషన్ మేకింగ్ అస్సలు తీసుకోగలమా అంటే మనకి ఛాన్సే లేదు. అంటే మనకు ఆ అదొక్కటే కాదు నాలెడ్జే ఉండదు గదా! అదొక్కటే కాదు కదండీ. ఇప్పుడు ఒక అవును. పక్క ఐటీ నడుస్తుంది. టారిఫ్‌ల ఇష్యూ నడుస్తుంది. తర్వాత మన ఇంటర్నల్ కన్జంప్షన్ నడుస్తది. అవును. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి, అది యెస్. అట్లా మనం డెసిషన్ తీసుకోలేం కాబట్టి, సో, రైట్. బెటర్ టు గో ఫర్ ఫండ్స్. రైట్. సార్ ఇప్పుడు నిఫ్టీ 25,600లో నడుస్తుంది. ఇంకా హ్మ్. పెరగొచ్చు. ఈ ఈ హై హై ప్రైస్‌లో నడుస్తుంది గదా! హ్మ్. ఈ టైంలో గనక మనం ఎస్ఐపి స్టార్ట్ చేస్తే, ఈ హై ప్రైస్ అనే దాంట్లో ఇరుక్కున్నట్టు అవుద్దా? లేదంటే ఇదే కరెక్ట్ అంటే అలా టైమా? కాదండి. ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం దేనికోసం స్టార్ట్ చేస్తున్నాం? ఎంత టైం స్టార్ట్ చేస్తాం? ఓకే. సపోజ్ మీరు ఒక 1 ఇయర్ కోసం అనుకోండి. బెటర్ గో ఫర్ ఎఫ్‌డి. అచ్చా! 1 అంతేనా? ఇయర్ కోసం అయితే మార్కెట్ ఇది సూటబుల్ కాదండి. అచ్చా! అంటే ఇది కనీసం మనం ఒక 7-10 ఇయర్స్ ఆర్ అట్‌లీస్ట్ 5 ఇయర్స్ మనం చేసుకోగలిగితేనే మన ఎస్ఐపిలోకి రావాలండి. ఓహ్! ఎందుకంటే మనకి మార్కెట్ పెరిగినప్పుడు యూనిట్ కాస్ట్ ఎక్కువుండొచ్చు. తగ్గినప్పుడు నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువొస్తాయి. సో, అవును. బ్యాలెన్స్ అవుతది కాబట్టి ఓకే. అట్‌లీస్ట్ ఆ బ్యాలెన్స్ అవ్వాలన్నా కూడా మీరు ఒక పీరియడ్ టైమ్ ఇవ్వాలి దానికి. సో, ఎస్ఐపి స్టార్ట్ చేసుకునే వాళ్ళకి టైమింగ్‌తో సంబంధం లేదండి. అచ్చా! హౌ మచ్ టైమ్ ఎంత యువర్ ప్రైస్ అన్నా ఉండండి, ఎంత లో ప్రైస్ అన్నా మనకు ఉండండి. సంబంధం దానికి లేదు. సంబంధం లేదు. మనం ఎంత టైం పెడుతున్నాం. టైమింగ్ మనం గెస్ చేయలేమండి. అదే మార్కెట్‌లో గదా! ఎవరు గెస్ చేయలేరు ఓకే. ఓకే. టైమింగ్ అనేది. అవును. సో, టైం ఎంత పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఇంకొకటి సార్ చాలామంది మార్కెట్ క్రాష్ అయితే డబ్బులు పెడదాం అని మస్తు డబ్బులు ఇలా కట్టబట్టుకొని రెడీగా కూర్చుంటారు. హ్మ్. అది తెలివైన నిర్ణయమేనా అట్లా? అంటే ఎప్పుడు క్రాష్ అవుద్దో ఆళ్ళకెలా తెలుస్తదండి? అంటే అయినప్పుడు పెడదాంలే అని అట్లా. అదే అండి. అయినా మరి అప్పటిదాకా ఎక్కడ పెడతారు? ఇక ఊరికే చేతిలో పట్టుకొని కూర్చుంటారు. రెడీగా పెట్టుకుంటారు. ఆ! అకౌంట్‌లో ఎక్కడో పెట్టుకొని కూర్చుంటారు. ఇవాళ అట్ట అకౌంట్‌లో పెట్టుకొని కూర్చునేవాళ్ళు ఎంతమందండి? అంతేనా? కాసేపు సిల్వర్‌లోనో, కాసేపు ఆ! గోల్డ్‌లోనో, ఆఫ్‌కోర్స్. అదైతే కాసేపు నడుస్తూనే ఉంది. కాపర్‌లోనో. అవును. ఇప్పుడు కాపర్ గూడా నడుస్తుంది సో, బ్రహ్మాండంగా. అంత ఖాళీగా మీరు ఆ రోజు కూర్చొని చెప్పారు కాపర్ బాగా పెరుగుద్దని. ఇప్పుడు ప్రతి జ్యువెల్లరీ షాప్‌లో కాపర్ కడ్డీలు అమ్ముతున్నారు. అవునండి. షాక్ నేను. మొన్న ఒక షాప్‌కెళ్తే మొత్తం ఇట్లా గుట్టలాగా పేర్చుద్ది అక్కడ అవును. కాపరు. అవును. ఇదేంట్రా బాబు అనుకున్నా. బార్స్‌లాగా కూడా వచ్చినాయండి యెస్. ఇప్పుడు. బార్స్ యాహ్! లాగొచ్చినాయి. బార్స్. ఇట్లా ప్లేట్స్ లాగొచ్చినాయి. అవునండి. అవును. సో, అంటే డబ్బులు పెట్టుకొని ఉండటమంటే ఎక్కడో చోట పార్క్ చేయాలి గదండీ! కరెక్ట్. ఎయిదర్ మీరు లిక్విడ్ ఫండ్స్‌లో అన్నా పార్క్ చేయొచ్చు. అవును. 6.5% వస్తది. అచ్చా! సో, అది మంచిదేనండి. కానీ ఎప్పుడు పడతదో తెలీదు గదండీ! కరెక్ట్. సో, అట్లా వెయిట్ చేయడం కంటే ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవడం అనేది బెటర్ అండి. ఉత్తమం. ఇప్పుడు సపోజ్ ఉత్తమం. మీరు ఒక వెయిట్ చేస్టం కన్నా సపోజ్ మన దగ్గర 10,00,000 ఉన్నాయి. అవును. రైట్?
ఇక్కడ నుండి 1 ఇయర్ అనుకున్నాను అనుకో, 1 ఇయర్‌లో నేను పడితే కొంటా అని. ఆ! మంత్లీ ఒక 1,00,000 ఎస్ఐపి పెట్టుకున్నా. నిజంగా పడినప్పుడు మీకు అంటే ఆ పీరియడ్ అవును. ఉంటది కదండీ. ఒక 2, 3 మంత్స్ కరెక్ట్. అయితే బేరిష్‌నెస్ ఉంటది కదా! ఆ టైంలో మీకు అక్యుములేట్ అవుతది. ఓకే. అటు పైన ఓకే. కొంటారు, కింద కొంటారు. సూపర్. సూపర్. రీసెంట్ బడ్జెట్ తర్వాత క్యాపెక్స్ పెరిగింది అంటున్నారు. అంటే ఇక మార్కెట్‌కి ఏమి ఇబ్బంది లేదనా? అంటే అలా అని కదండీ. మార్కెట్స్ అనేవి చాలా పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. క్యాపెక్స్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ క్యాపెక్స్ దేని మీద పెట్టబోతుంది? ఆర్ హ్మ్. ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి? ఓకే. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పాన్షన్ ఎలా ఉంది? సో, మాక్రో ఎకనామిక్స్‌లో మనకేం ప్రాబ్లమ్ లేదండి. ఓకే. సో, మాక్రో ఎకనామిక్స్ ఆర్ గుడ్. హ్మ్. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అనేది కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి, లాంగ్ రన్‌లో మార్కెట్స్ బానే ఉంటాయనేదే ఓకే. ఒక ఎక్స్‌పెక్టేషన్ అండి. ఓకే. అంటే యాస్ లాంగ్ యాస్ మీ మాక్రో ఎకనామిక్స్ బాగున్నంత వరకు ఇబ్బంది ఉండదు మార్కెట్ అనేది. రైట్. సార్ రేపు పొద్దున్నే నిఫ్టీ ఒక 2000 పాయింట్లు క్రాష్ అయిందనుకుందాం. అప్పుడు మనం అంటే ఈ ప్రశ్న అడగకూడదు యాక్చువల్‌గా, కానీ సామాన్యులకు గూడా అర్థం గావాలని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. సో, ఒక 2000 పాయింట్లు పడిపోగానే టక్కున పానిక్ అయిపోయి మన ఎస్ఐపి‌లోంచి డబ్బు విత్‌డ్రా జేసుకోవాలా? ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. కాదండి. ఎన్నో సార్లు మీరు 20 ఏళ్ళు, 25 ఏళ్ళ అవును. జర్నీ చూస్తే అవును. మార్కెట్ ఎన్నో సార్లు పడింది, ఎన్నో సార్లు పెరిగింది. అవును. 2008 క్రాష్ అయింది. ఆల్మోస్ట్ 55-60% కరెక్షన్ అవును. వచ్చింది అవును. మార్కెట్‌లో. అవును. అయినా కూడా మార్కెట్‌లు పెరగలేదా? పెరిగినాయి కదా! పెరిగినాయి మళ్ళీ అలాగే బ్రహ్మాండంగా. 2012 కొంత స్ట్రెస్‌కి గురైనాయి, పెరిగింది. 2018 ఎల్‌టిసిజి టాక్స్ ఇంపోజ్ చేసినప్పుడు కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్‌లో కరెక్షన్ వచ్చింది, అవును. పెరిగినాయి. అవును. 20 మనం చూసాము. 20 అయితే చాలా మంది చూసారు. సో, మనం లాంగ్ రన్ చూసినప్పుడు మార్కెట్స్ ఆర్ ఓకే. ఓకే. గుడ్. దానికేం ఇబ్బంది లేదు కదండీ. అవును. కరెక్షన్ జరిగింది. ఇప్పుడు 7,000, 8,000 నిఫ్టీ ఇవాళ 25,000 చూసాం అవును. కదా! మనమే అవును. చూసాం కదా జర్నీ అవును. 5 ఇయర్స్‌లో. అవును. అది యాస్ లాంగ్ యాస్ మీ మాక్రో ఎకనామిక్స్ బాగున్నంత వరకు టెంపరరీగా ఇష్యూస్ రావచ్చు. కానీ లాంగ్ రన్‌లో మార్కెట్ టెన్షన్ అనేది పడాల్సిన అవసరం లేదు. అలా ఉండదు. రైట్. అయితే ఇప్పుడు గ్లోబల్ టెన్షన్స్ ఉంటాయి. హ్మ్. యుద్ధాలు, హ్మ్. యుద్ధ హ్మ్. భయాలు హ్మ్. ఇట్లాంటియన్నీ వస్తుంటాయి గదా! ఆ టైంలో ఏం జేయాలి? అంటే ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? నేను చాలా సార్లు గమనించా. అక్కడ యుద్ధం వస్తుందట అనగానే టకటక ఇక్కడ షేర్ మార్కెట్ కుప్పకూలడం, మళ్ళీ లేవడం ఇట్లాంటియన్నీ చూస్తుంటా నేను. అంటే ఇక్కడ ఒకటండి, మీరు బాగా నిశితంగా గమనిస్తే మార్కెట్‌లో వన్ టైమ్ మనం డిప్లాయ్ చేస్తాం మనీ. జనరల్‌గా అవును. జరిగేదండి. అవును. సపోజ్ ఒక మనిషి ఒక 25 లాక్స్ పెట్టాలంటే వన్ టైమ్ పెట్టేస్తాడు. ఓకే. కానీ ఇదే ఎస్ఐపీలకి వచ్చేటప్పటికి మంత్లీ పెట్టుకుంటూ వెళ్తాడు. అవును. సో, మంత్లీ పడితే ఏమవుద్దండి? పడితే అచ్చా! యూనిట్స్ ఎక్కువ అవుతాయి తప్ప మనకేమి అచ్చా! డిఫరెన్స్ ఏం రాదు. అయితే ఒకటండి, మనం మెయిన్ చూడాల్సిందేంటంటే యుద్ధాలనేది ఒకటి టెంపరరీగా కొంత ప్రాబ్లమ్ క్రియేట్ చేసి, కానీ ఎకానమీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఓకే. ఎకానమీ మెయిన్ అండి. మన ఎకానమీ ఎలా ఉందనేదే మెయిన్ ఇక్కడ మనం. అంటే ఓకే. ఎకానమీ దేర్ ఆర్ టైమ్స్ మార్కెట్ 4, 5 సంవత్సరాలు పెర్ఫార్మ్ చేయని టైం కూడా ఉన్నాయండి. హ్మ్. మనం వెనకెళ్తే ఓ 4, 5 ఇయర్స్ మార్కెట్స్ పెర్ఫార్మ్ చేయని టైంలో మీకు చూస్తే రిటర్న్స్ పెద్ద ఉండవు. ఓకే. 2%, 3% లేదా -7% ఉంటాయి. హ్మ్. సో, మనం అట్‌లీస్ట్ అందుకనే అంటున్నామండి 5-7 ఇయర్స్ అనేది మినిమమ్ కరెక్ట్. ఇందులో ఉండాలి. ఉంటేనే రిటర్న్ వస్తది. హ్మ్. ఇంకా లాంగ్ రన్ ఉంటే బెటర్. ఇప్పుడు ఓకే. మీరేదో ఒక 20 ఇయర్స్‌కి ప్లాన్ చేసుకున్నారు. ఇంకప్పుడు అసలు ఇలాంటివి చూడాల్సిన పనే లేదు కదండీ. కరెక్ట్. కరెక్ట్. అట్లా. సో, బేసిక్‌గా మీరనేదేంటంటే 20 ఇయర్స్ అయినా, 10 ఏళ్ళైనా ఉండాలి మార్కెట్‌లో. ఎస్ఐపి అట్‌లీస్ట్ మార్కెట్‌లో. ఎస్ఐపి అంటే ఊరికే వచ్చి నెల 1 2 నెలలు ఇయర్‌కి, 6 మంత్స్‌కి ఇది అంతా రాదండి. ఎందుకంటే రాదు. మీరన్నట్టు ఇప్పుడు స్లో డౌన్ అయింది. సపోజ్ ఇప్పటి వరకు 4 ఇయర్స్ బుల్ రన్ నడుస్తూనే ఉంది. అవును. మేబీ ఒక 1 ఇయర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మార్కెట్ కొంచెం రిటర్న్స్ ఇవ్వలేదనుకోండి. హ్మ్. 2 ఇయర్స్ ఇవ్వలేదనుకోండి. దానివల్ల ఏం ఉపయోగం అండి? హైలో వస్తాము, వితౌట్ రిటర్న్ బయటికెళ్ళిపోతాం మనం. ఓకే. 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 సో, అవును. అందుకని చెప్పేసి మనం అట్‌లీస్ట్ 10 ఇయర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. రైట్. ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి సెబీ బేస్ ఎక్స్‌పెన్స్ రేషియోలో పారదర్శకత హ్మ్. తీసుకురాబోతుందని హ్మ్. మీరు చెప్పారు. దీనివల్ల ఇన్వెస్టర్‌కొచ్చే లాభం ఏంటి? ఏం ట్రాన్స్‌పరెన్సీ పెరుగుద్దండి అంతే. అంతే. అంతకు మించి పెద్ద ఏముంటదండి. ప్రాఫిట్. సెబీ ఎప్పటికప్పుడు సెబీ ఏం చేస్తదండి, ట్రాన్స్‌పరెన్సీ పెంచడానికి ట్రై చేస్తది. సో, ఓకే. ఇన్వెస్టర్‌కి ట్రస్ట్ క్రియేట్ అవుతది. అంతే అంతే. తప్ప పెద్ద చేంజ్ ఏమి ఉండదండి. రైట్. రైట్.